హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పెనంలో ఆయిల్, ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మీ కారంకి తగినంత కారం, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసులకి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చామదుంపల్ని కొద్దిసేపు ఫ్రై చేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం, మీ పులుపుకి తగినంత వాటర్ వేసుకోండి. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. ఒక 10-15 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న ధనియాల పొడి గరం మసాలా వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది అది ఉడుకుతున్నప్పుడు మనం చేపల కూర వండినప్పుడు ఆ స్మెల్ ఎలా వస్తుంది, అలాంటి స్మెల్ వస్తుందండి. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ పులుసు అంటే చాలా ఇష్టం అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.